చిన్నవాళ్ళందరూ కూడా యోగా చేశారు. నరేంద్ర బంధు గారు చాలా కాలం నుంచి నాకు మిత్రులు, కలిసి మనం ఎన్నో కార్యక్రమాలు చేసాము, చేస్తున్నాం, కూడా చేయబోతున్నాం. సో పిల్లలు చక్కగా డెమాన్స్ట్రేషన్ చేశారండి. దానికి మొట్టమొదటిగా వారిని తర్ఫీ చేసినటువంటి, ట్రైన్ చేసినటువంటి టీచర్స్ని మనస్ఫూర్తిగా టీవైటీసీ తరఫున అభినందిస్తున్నాను. చక్కగా చేశారు. ఇంకా కూడా మనం ఎంతో చేయొచ్చు. ఇప్పుడే సూర్యప్రకాష్ గారికి చెప్పానండి, రేపు తెలంగాణ రాష్ట్రంలో హలో 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 మాట్లాడకూడదండి ప్లీజ్. హలో ఎవరు మాట్లాడకూడదని చెప్పేది వినండి కొంచెం. తెలంగాణ రాష్ట్రంలో 11,500 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి. ప్రైవేట్ యాజమాన్యాల కింద స్కూల్స్ అంటే ఆల్మోస్ట్ 61% ఆఫ్ ది స్కూల్స్ ఆర్ అండర్ ది ప్రైవేట్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ స్కూల్స్ లెక్కేసుకుంటే 39% ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో యోగా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మన టీచర్స్కి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి. కాకపోతే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మన జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలో వాళ్ళు కూడా మెంబర్స్ కాబట్టి ఇద్దరు, రాస్మా అని తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. సో వాళ్ళతో ఒప్పందం జరిగింది. ఫిబ్రవరి 7వ తారీఖు ఒక సమావేశంలో మనం అందరం కలిసి మాట్లాడాము, మన డివైటర్స్ రిప్రజెంటేషన్ చేసి కాస్త ఒప్పందం జరిగింది. ఏంటంటే ఈ 11,500 స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో ఒక యోగా టీచర్ని అపాయింట్ చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చాం. వాళ్ళు మనం కూర్చోం. అది కూడా గొప్పతనం ఏంటంటే వాళ్ళే చెప్పారు, సార్ ఇది మనం కంబైన్డ్గా అప్లికేషన్ మనం ఇష్యూ చేద్దామండి. గూగుల్ అప్లికేషన్ టీవైటీసీసీ ప్లస్ ట్రాస్మా కలిపి కంబైన్డ్గా ఈ జాబ్స్ కోసం ఒక అప్లికేషన్, కంబైన్డ్ అప్లికేషన్ రిలీజ్ చేస్తారు ఈ సమ్మర్ అయిపోగానే, స్కూల్స్ ఓపెన్ కానీ. దానికి మనకి ఇంతమంది టీచర్స్ అవసరం కాబట్టి ఇప్పుడే బయాజ్ కూడా చెప్పాను, బయసాబ్ కూడా నరేంద్ర బంధు గారికి, తర్వాత సూర్యప్రకాష్ గారికి అసైన్మెంట్ కూడా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడాను, ఇప్పుడేమో డీటెయిల్గా కూడా చెప్పారు. ఈ స్కూల్లో ఏ టైప్ ఆఫ్ సిలబస్ ఉండాలనేది కూడా టీవైటీసీసీఏ సిలబస్ తయారు చేస్తారు. దీన్ని తయారు చేసి ఒక టీం కూర్చొని కంప్లీట్గా తయారు చేస్తుంది. ఆ సిలబస్ని ట్రైన్ చేసినటువంటి యోగా ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో ఆ టీచర్లకి ప్రయారిటీ ఉంటుంది జాబ్లో. అందుకని దయచేసి గమనించండి, యోగా టీచర్స్ మీరు ట్రైనింగ్ ఇస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ జనరల్ యోగా. బట్ స్కూల్స్లో మనం యోగా ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ మీరందరూ కూడా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. దేనికి పంపిస్తారండి? స్కూల్లో పిల్లవాడు బాగా చదువుకోవాలి, అదే కదా ఫస్ట్ టైం. సో ఈ షుడ్ బి అకాడమిక్ కెరియర్ బాగుండాలి, అదే కదా ఇంగ్లీష్లో. అతను చదువులో ఉన్నత స్థితికి అయితే రాణించాలి, అదే కదండి ఫస్ట్ ఎయిమ్. సో రెండోది, యోగాని మేము ఇంట్రడ్యూస్ చేయాలి స్కూల్లో అని ఇన్ని సంవత్సరాల నుంచి పాటుపడేటటువంటి ఉద్దేశం ఏంటంటే అకాడమిక్ కెరీర్ ఆఫ్ ది స్టూడెంట్ షుడ్ బి గుడ్. అందుకని అది స్కూల్లో పిల్లవాడు చదువులో రాణించాలి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రవర్తన బాగుండాలి, డిసిప్లినరీ ఆస్పెక్ట్, మోరల్ ఆస్పెక్ట్, బిహేవియరల్ ప్యాటర్న్ బాగుండాలి. ఈ రెండింటి అంశాలు దృష్టిలో పెట్టుకొని మనం సిలబస్ని తయారు చేస్తున్నాం. ఈ షుడ్ బి టోటలీ రిజల్ట్ ఓరియంటెడ్ అండి. ఈ ఫలితాలు వచ్చేటట్టు అయితేనే మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఉద్దేశం అది. కాబట్టి ఫలితాలు రావాల్సిందే, దానికి తగ్గట్టుగా సిలబస్ని నిర్ణయిస్తున్నాం. ఈ సిలబస్ని పర్ఫెక్ట్గా ఏ టీచర్ అయితే బాగా ప్రాక్టీస్ చేసి పిల్లలకి చెప్పగలుగుతారో ఆ టీచర్కి అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో మారుమూల ప్రాంతంలో ఒక 50-100 మంది పిల్లలు ఉన్న స్కూల్లో కూడా ఒక టీచర్ అపాయింట్మెంట్ అవుతారు ఈ సమ్మర్ అయిన తర్వాత. సో వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఈ సిలబస్లో తప్పనిసరిగా ట్రైనింగ్ అవ్వాలండి. ఆ సిలబస్ని ఈ సమ్మర్లోనే మేము అనౌన్స్ చేస్తాం షార్ట్లీ. ఇప్పుడే ఓవరాల్గా చెప్పాను. ఆ బాధ్యత ఒకటి దానికి సంబంధించిన వీడియో కూడా తీస్తున్నాం. ఆ వీడియో తీసుకొని ఈ 11,500 స్కూల్స్కి సర్క్యులేట్ చేస్తాం. ఒక లెటర్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. జస్ట్ ఎందుకు యోగా పిల్లలకి స్కూల్లో యోగా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి దాని మీద ఒక జిస్ట్ తయారు చేసామన్నమాట, ఒక లెటర్ చిన్నది. ఆ లెటర్లోనూ ఆ సాధన చేసేటువంటి అంశాల్లో హైలైట్స్, కొన్ని పాయింట్స్, వాటికి ఏం చేస్తాం, కొన్ని ఆసనాలు, క్రియలు, కొన్ని ప్రాక్టీస్, ప్రాణాయామాలు, ఇవి కలిపి ఒక వీడియో తీస్తాం. ఆ వీడియోని, ఈ లెటర్ని రెండింటిని కూడా ఈ మొత్తం అన్ని స్కూల్స్ 11,500 స్కూల్స్కి సర్క్యులేట్ చేస్తాం ముందు ఈ సమ్మర్లోనే. సర్క్యులేట్ చేసిన తర్వాత వాళ్ళు మేనేజ్మెంటు దాన్ని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతారు రెడీగా. సో పిల్లల్ని మన టీచర్ని అపాయింట్ చేసుకోవడానికి స్కూల్లో మేనేజ్మెంట్కి అక్కడ పిల్లల పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసి అక్కడ స్కూల్లో యోగా ఇంట్రడ్యూస్ అని చెప్పడానికి అన్నమాట. ఎందుకు చేస్తాం అనేది ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు.
సో దానికి బాధ్యత సూర్య